గైస్, ఇప్పుడు నేను మీకు మిరియాల రసం ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది వింటర్లో చాలా వరకు మంచిది, మన హెల్త్కి చాలా బెనిఫిట్ ఇస్తుంది. సో దీనికి ఏమేమి వాడాలో, ఎలా చేసుకోవాలో సింపుల్గా 5 మినిట్స్లో నేను చూపిస్తున్నాను గైస్. వీడియో మొత్తం చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఫస్ట్ మనం చింతపండు నానబెట్టుకోవాలి 1 గ్లాస్ వాటర్లో. ప్లస్ దీనిలో జీలకర్ర వేయాలి. దాని తర్వాత ఇది వెల్లుల్లి గైస్, ఈ వెల్లుల్లి ఒక 10 వేయాలి. వెల్లుల్లి వేసి చేసినాం అనుకో దాంట్లో మంచి ఫ్లేవర్ వస్తుంది. అది ఎలా వేయాలో కూడా చూపిస్తాను, పూర్తిగా చూడండి. సో గైస్, ఇలా వెల్లుల్లి వేసాను కచ్చపచ్చ. దాని తర్వాత జీరా, మీకు కుదిరితే కొంచెం ఆవాలు, ఒకవేళ మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. సో ఒక 2 స్పూన్స్ జీలకర్ర గైస్ వేసి దీన్ని కచ్చాపచ్చగా దంచుకొని ఇలా మొత్తం అయిపోయాక చూపిస్తాను. ఇంకోటి మెయిన్ ఇంగ్రీడియంట్ మిస్ అవుతుంది, ఇది మిరియాలు. సో ఇది కూడా ఒక 3 స్పూన్స్ వేసుకోవాలి. అప్పుడే మిరియాలు ఘాటు. ఎప్పుడైనా మిరియాలు తీసుకునేటప్పుడు ఇలాంటివి తీసుకోండి, పొడి తీసుకోకండి, ఎందుకంటే పొడిలో ఆ స్పైసీనెస్ ఫ్లేవర్ రాదు. సో ఇది వేసి దంచుకోండి, ఓకే. సో దాని తర్వాత మిరియాల కూర ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కచ్చా బచ్చాగా దంచుకోవాలి. సో గాయస్, ఇప్పుడు మీరు చూసినట్టయితే దీన్ని దంచిన తర్వాత ఇలా పొడిలా మారిపోతుంది. సో ఇదే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్. సో మీకు స్పైసీ బట్టి ఆ మిరియాలు వేసుకోండి, ఓకేనా. ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తున్నాను చూడండి. ఇది గైస్ పోపు దినుసులు. దీనిలో ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఇంకోటేమో ఇది పప్పు, శనగపప్పు, 1 టీ స్పూన్ పసుపు, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి గైస్ కరివేపాకు మిక్స్ అవుతుంది, ఇది మనకి చాలా ఇంపార్టెంట్, ఓకే. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసాక ఇలా పోపు దినుసులు అన్నీ వేసి కలుపుకోవాలి గైస్. 1 స్పూన్ పసుపు అన్నాను కదా, సో పసుపు మీరు బట్టి వేసుకుంటారు. అది వేసిన తర్వాత మిరియాల పౌడరు, కరివేపాకు వేసి ఇలా కాసేపు కలుపుకోవాలి గైస్, ఎందుకంటే ఇవి కొంచెం మిక్స్ అవ్వాలి. ఇది మిక్స్ అయ్యాక మన టామరిన్ వాటర్ ఉంది కదా, ఇది వేయాలి. అంతేగా. దాని తర్వాత ఒక 1 స్పూన్ ఆఫ్ వాటర్ వేసుకోండి. ఇది బాగా ఉడకాలి. అది ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ వస్తుంది. సో దీనికి ఒక మూత పెట్టేసి లో ఫ్లేమ్లో వండుకుందాం. అంతే, మిరియాల రసం రెడీ. ఇలా ఈ చారుని రైస్లో వేసుకొని తింటే చూడండి, ఇవి ఉంటే చాలా ఏం అవసరం లేదు. ఓకే గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని ఫుడ్ రెసిపీస్ మీకోసం చేస్తుంటాను. ఇది ఆఫ్టర్నూన్ డైట్ అండి. డైట్ చేసే వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది, ఓకే. ఓకే బాయ్ గైస్. ఓకే గైస్, బాయ్. సరే.